శివుడు అవతారాల్లో అర్ధనారీశ్వర అవతారం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అసలు శివుడు ఈ అవతారాన్ని ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? పూర్వం భృంగి అనే పరమశివ భక్తుడు ఉండేవాడు. అతను కేవలం శివుణ్ణి మాత్రమే పూజించేవాడు, పార్వతీదేవిని లెక్క చేసేవాడు కాదు. ఒకరోజు కైలాసంలో శివ పార్వతులు కూర్చునుండగా భృంగి మహర్షి వచ్చి పార్వతీదేవిని వదిలేసి కేవలం శివుడి చుట్టూ మాత్రమే ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నించాడు. శివుడిది గమనించి తాను పార్వతీదేవి వేరు కాదని నిరూపించడానికి ఆమెకు దగ్గరగా కూర్చున్నాడు. అప్పుడు భృంగి ఒక తుమ్మెద రూపానికి మారి వారిద్దరి మధ్య ఉన్న ఖాళీ ద్వారా కేవలం శివుడికి మాత్రమే ప్రదక్షిణ చేశాడు. తనను అవమానించిన భృంగిని చూసి పార్వతీదేవి ఆగ్రహించి, శరీరంలో శక్తి ఉంటేనే కదా నువ్వు నడవగలవు, తిరగగలవు, ఆ శక్తి నీకు లేకుండా పోవుగాక అని శక్తికి అధిపతి అయిన ఆ పరాశక్తి శపించింది. వెంటనే భృంగి శరీరంలో మాంసం, రక్తం నశించిపోయి కేవలం ఎముకలు మాత్రమే మిగిలాయి. పరమశివుడు తన శరీరంలో ఎడమ భాగాన్ని పార్వతీదేవికిచ్చి స్త్రీ పురుషుడు సమానమని లోకానికి తెలియజేశారు. శివుడంటే శబ్దం, పార్వతి అంటే దానికి అర్థం. ఈ రెండూ కలిస్తేనే సృష్టికి పరమార్థం. ఈ సృష్టి సాగాలంటే స్త్రీ పురుష తత్వాలు సమానంగా ఉండాలని ఈ అర్ధనారీశ్వరుడు అవతారాన్ని ఎత్తాడు. తప్పు తెలుసుకున్న భృంగి మహర్షికి అర్ధనారీశ్వరుడు మూడో కాలును ప్రసాదించి నిలబడేలా చేశాడు. ఈ అర్ధనారీశ్వర అవతారం గురించి అందరికీ తెలిసేలా షేర్ చేయండి. ఓం అర్ధనారీశ్వరాయ నమః. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోదా స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.